అమన్ రావు పేరాల హైదరాబాద్ కి ఆడుతూ ఉంటాడు. రీసెంట్ గానే హైదరాబాద్ కి అన్ని ఫార్మాట్ లో డెబ్యూ చేశాడు. లాస్ట్ ఇయర్ విజయ్ హజారే ట్రోఫీలో ఒక డబల్ సెంచరీ కొట్టాడండి. ఆ మ్యాచ్ నేను హాట్‌స్టార్ లో లైవ్ చూసినప్పుడు అతని రేంజ్ ఆఫ్ షాట్స్ చాలా నచ్చినాయి. 100 అయ్యే వరకు టైం తీసుకున్నాడు. 100 తర్వాత మొదలెట్టాడండి. తను అన్ని సైడ్లు కొట్టగలడు. టైమింగ్ తో కొట్టగలడు, పవర్ తో కొట్టగలడు. ఫస్ట్ 100 రన్స్ వరకు టైమింగ్ తో కొట్టాడు. తర్వాత 100 రన్స్ పవర్ తో కొట్టాడు. దాంట్లో కూడా సూపర్ టైమింగ్ ఉంటది, క్లాస్ ఉంటది. ఇప్పుడు ఇతని గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే రీసెంట్ గా తెలంగాణ ప్రీమియర్ లీగ్ స్టార్ట్ అయింది. ఆ లీగ్ లో ఇతను వరంగల్ వారియర్స్ కి కెప్టెన్. నిన్న జరిగిన థర్డ్ మ్యాచ్ లో అతను కొట్టాడండి. వీర బాదుడు బాదాడు. 32 బాల్స్ లో 100 కొట్టాడు. అవతల టీం కి తిలక్ వర్మ కెప్టెన్. తిలక్ వర్మ కూడా ఎరగొట్టేశాడు. ఆబ్వియస్లీ వీళ్ళు ఇచ్చిన టార్గెట్ ని తిలక్ వర్మ చేసాడు, అది వేరే విషయం. ఈ వీడియోలో నేను అమన్ రావు పేరాల గురించి మాట్లాడుతున్నాను. అమన్ రావు పేరాల ఫ్యూచర్ లో ఇండియాకి అన్ని ఫార్మాట్స్ ఆడతాడు. నేను ఇదేదో నిన్న ఇన్నింగ్స్ చూసి చెప్పట్లేదు. ఇప్పటి వరకు చాలా తక్కువ గేమ్స్ ఆడాడు డొమెస్టిక్ క్రికెట్ లో గానీ. లీగ్స్ లో అయితే రీసెంట్ గానే తెలంగాణ లీగ్ స్టార్ట్ అయింది. ఇంకా అతని ప్లే ఎలా ఉంటుందో మీరు చూస్తారు. అతనిలో ఉన్న స్పెషాలిటీ గురించి ఇందాక మాట్లాడాను. పాస్ ఉంది, పవర్ హిట్టింగ్ ఉంది, అతని షాట్స్ లో రేంజ్ కూడా ఉందని చెప్పి. నిన్న మ్యాచ్ లో మీరు చూస్తే ఫాస్ట్ బౌలర్లు గానీ స్పిన్నర్లు గానీ ఒక రేంజ్ లో చెడు కూడా ఆడేశాడు. అండ్ తన లాస్ట్ ఆప్షన్ లో రాజస్థాన్ రాయల్స్ వాళ్ళు తీసుకున్నారు. సన్ రైజర్స్ వాళ్ళు తీసుకుంటారనుకున్నాను నేనైతే. రాజస్థాన్ వాళ్ళు తీసుకున్నా వాళ్ళకి ఆడించడానికి ఛాన్స్ రాలేదు. నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా రాజస్థాన్ రాయల్స్ వాళ్ళు అమన్ రావు పేరాలని ఆడిస్తారు. ఎందుకంటే నెక్స్ట్ వచ్చే డొమెస్టిక్ సీజన్ లో అతను ఎరగదీస్తాడు. అతను ఆట చూసాక ఆడించకుండా ఉండలేరు. పేరు గుర్తుపెట్టుకోండి, అమన్ రావు పేరాల. ఇండియాకి ఫ్యూచర్ లో అన్ని ఫార్మాట్స్ ఆడతాడు, డౌట్ లేదు. ఎందుకంటే అతను ఫార్మాట్ కి తగ్గట్టు ఆడగలడు. అతనికి మంచి టెంపర్మెంట్ ఉంది. అతను ఆట చూసి మీరు కూడా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఎలా అనిపించిందో.